హాయ్ అండి అందరికీ. ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయా లేదా? ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి. ఆ రోజు నేను మొత్తం పూజ గది అంతా డీప్ క్లీన్ చేశాను. నేను పూజ గది డీప్ క్లీన్ చేసినప్పుడు మామూలుగా క్లీన్ చేసినప్పుడల్లా పసుపు ముక్కలు, అక్షంతలు పాతవి ఉంటాయి కదా, అవన్నీ తీసుకెళ్ళి మొక్కల్లో వేస్తాననమాట. సో అలాగే పైకెళ్ళి మొక్కల్లో వేశాను. నాకైతే చాలా అందంగా అనిపించిందండి. ఎందుకంటే అన్ని పువ్వులు ఫస్ట్ టైం పూసినాయి అనమాట ఈ మొక్కలు పెట్టిన తర్వాత. అందుకని చెప్పేసి వీడియో తీశాను. అలాగే ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఆ పసుపు కుంకలు అది మొక్కల్లో వేసి కలుపు మొక్కలు తీసి నీళ్లు పోసి పువ్వులు అయితే కోసుకొని కిందకి దిగిపోయానండి. మందార పువ్వులు దేవుడికి పెట్టచ్చు, కనకంబరాలు పాప తల్లో పెట్టచ్చు అని చెప్పేసి ఇంకా కిందకైతే తీసుకొని వచ్చేసాను. మొత్తం డీప్ క్లీనింగ్ అంతా అయ్యేసరికి 3 దాటేస్తుందండి. తర్వాత ఇంకా వంట చేయడము, ఇల్లంతా క్లీన్ చేసుకొని పిల్లల్ని పిక్ చేసుకొని ఇంకా వాళ్ళకి వచ్చాక వాళ్ళ స్నాక్స్ అవంతా చూసుకునేసరికి నాకు ఈవినింగ్ 6 దాటిపోయింది. ఇంకా సంధ్యాదీపం అయితే పెట్టేసుకున్నాను. అలాగే తులసమ్మ వారి దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను. 2 పూట్ల దీపం పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం అండి. కానీ పిల్లలతో అస్సలు అవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళని పిక్ చేసుకోవడం, మళ్ళీ ట్యూషన్లకి డ్రాప్ చేయడం, ఇవన్నీ సింగిల్ హ్యాండ్తో చేయాలంటే సాయంత్రం దీపం అనేది అస్సలు కుదరట్లేదు. లేదు అంటే మార్నింగ్ అయినా స్కిప్ అయిపోతూ ఉంటుంది. మరి మీ దీపం ఎలా అవుతుంది అనేది కమెంట్ చేయండి. అలాగే ఒక్కసారి లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.